తెలంగాణలోనూ భిన్న వాతావరణం నెలకొంది. ఉత్తర తెలంగాణలో హీట్ వేవ్ కొనసాగుతుండగా మరోవైపు వర్షాలు పడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. సో అనుకున్నంత చురుగ్గా నైరుతి రుతుపవనాలు సాగటం లేదు. పూర్తిగా కూడా ఇంకా రాష్ట్రమంతా కూడా విస్తరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎల్నినో ఎఫెక్ట్ తోటి ఈ ప్రభావం అంతా కనిపిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఎల్నినో ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఈసారి నైరుతి రుతుపవనాల మీద ఆ ఎఫెక్ట్ ఎంతవరకు కనిపిస్తుంది, వర్షాభావ పరిస్థితులు ఏంటి, అసలు కురిస్తే కుంభవృష్టి కురుస్తుంది లేకపోతే కరువు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో వీటన్నిటి మీద మనతో డిస్కస్ చేసేందుకు వాతావరణ శాస్త్రవేత్త శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సో అనుకున్నంత చురుగ్గా అయితే కదలట్లేదు నైరుతి రుతుపవనాలు. సో ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. సో సాధారణ వర్షపాతం కూడా తక్కువగా నమోదవుతున్న ముందు నుంచి అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అసలు? నైరుతి రుతుపవనాలు ఒక 3 రోజుల క్రితం మనకి సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్లోకి ప్రవేశించిన తర్వాత కొంత మందుకడుగా 3 రోజుల పాటు కొద్దిగా పెద్దగా ముందుకి కదలలేదు. అయితే నిన్న మనకి రాష్ట్రంలో ముఖ్యంగా ఈ సౌత్ తెలంగాణ ప్రాంతంలో ఈ రుతుపవనాల తాకిడి వల్ల కొంత వర్షాలు పడటం జరిగింది. ఇటు నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఈ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల్లో అయితే 2-3 చోట్ల భారీ వర్షం 9 నుంచి 10 సెంటీమీటర్ల వరకు కూడా రెయిన్ పడింది. సో ఈ రోజు పొజిషన్ చూసినట్టయితే మనకి నైరుతి రుతుపవనాలు ఇటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల నుంచి ఇటు మన తెలంగాణలోకి వికారాబాదు, హైదరాబాదు, ఇటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు నైరుతి రుతుపవనాలు కవర్ అయ్యాయి. రాగల 2-3 రోజుల్లో మొత్తం మిగిలిన తెలంగాణలోని ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలు కూడా కవర్ అయ్యే అవకాశం ఉంది. మనకి ఈ 4 నెలల సీజన్కి వచ్చిన సెకండ్ స్టేజ్ ఫోర్కాస్ట్లో ఓవరాల్గా ఇండియాలో వర్షపాతము ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల 10% తగ్గే అవకాశం ఉంది. దీనికి మళ్ళీ మోడల్ ఎర్రర్ +-4%, అంటే మరొక 4% తగ్గినా కూడా అది కూడా ఇందులోకి వస్తుంది. అంటే సుమారు 86% నుంచి 90% వరకే రెయిన్స్ ఉండే అవకాశం ఉందని వచ్చింది. లాస్ట్ ఇయర్ చూసినట్టయితే మనకి ఓవరాల్గా కంట్రీలో 108%, 8% ఎక్సెస్ రెయిన్ఫాల్ పడింది. ఈసారి 90% వచ్చినా కూడా మనకి సుమారు 18% వరకు లోటు ఉంటుంది. అట్లాగే మన తెలంగాణలో చూసినట్టయితే లాస్ట్ ఇయర్ మనకి 30% అధికంగా రెయిన్స్ పడడం జరిగింది. ఆ హైదరాబాద్ సిటీలో అయితే 35% అధికంగా రెయిన్స్ పడింది. అయితే ఈసారి మనకి ఎల్నినో పరిస్థితుల్లో ఏమవుతుందంటే కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం పడటము, కొన్ని ప్రాంతాల్లో బాగా తగ్గిపోవడము, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ 4 నెలల ఎల్నినో పరిస్థితి మన తెలంగాణకి ఏంటి చెప్తుందంటే ఉత్తర తెలంగాణలోని జిల్లాలు అలాగే దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో 20% నుంచి 30% వరకు లోటు ఉండే అవకాశం ఉండగా మనకి సెంట్రల్ తెలంగాణ అండ్ ఈస్ట్ తెలంగాణలో మాత్రం సాధారణంగా 20 నుంచి 30% అధికంగా ఉండే అవకాశం ఉందని మనకి ఫోర్కాస్ట్ చెప్తోంది. ఓవరాల్గా 33 జిల్లాల సగటు చూసినట్టయితే తెలంగాణలో ఇంచుమించు నార్మల్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది అని తెలియజేస్తుంది. సో మొత్తంగా అయితే నైరుతి రుతుపవనాలు రాక మనకు కొంత లేట్ అయిపోతుంది. ఓవరాల్గా అనుకున్నంత చురుగ్గా అయితే కొనసాగటం లేదు. ఇంకా సమయం పడుతుంది చురుగ్గా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో అంతా విస్తరించడానికి, మంచి వర్షాలు పడటానికి. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా వెదర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే శ్రీనివాస్ గారు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీడియో ప్రశాంత్, ప్రవీణ్, ఏబీ ఆంధ్రజ్యోతి.